Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. तेलंगाना असेंबली ने आज जुमेरात को यंग इंडिया स्किल यूनिवर्सिटी तेलंगाना के क़याम का बिल मंजूर किया। वजीर सनत डी श्रीधर बाबू ने यंग इंडिया स्किल यूनिवर्सिटी तेलंगाना बिल पेश किया और ऐवान ने इस पर बहस की। इस मौके पर उन्होंने कहा कि यूनिवर्सिटी सनत के साथ मिलकर BFSI, फार्मा और लाइफ साइंसेस, आर्टिफिशियल इंटेलिजेंस, रिटेल और ई-कॉमर्स जैसे शोबों में तलबा को हुनरमंद बनाने पर तवज्जो देगी। स्कूल ऑफ फार्मा అండ్ లైఫ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ వారి పొటెన్షియల్ పార్ట్నర్ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారు ముందుకొచ్చి ఈ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తారని స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ విషయంలో కూడా ఈరోజు ఆదానీ లాజిస్టిక్స్, O9 సొల్యూషన్స్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిజిక్స్ వాలా, అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, నాక్ వారు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఆఫ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్, తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ వారు ముందుకు రావటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 కోసం అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరాల్లో 6 పాఠశాలల ద్వారా 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం. మరియు మరిన్ని పాఠశాలలు, మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి 2025-26లో మరో 10,000 మంది విద్యార్థులకు విస్తరం చేయడం జరుగుతుంది. यंग इंडिया स्किल यूनिवर्सिटी तेलंगाना बिल पर बात करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने असेंबली में कहा कि महात्मा गांधी से तहरीक लेकर जिन्होंने जिद्दोजहद आज़ादी के दौरान एक अंग्रेजी जरीदा यंग इंडिया शुरू किया था, तेलंगाना हुकूमत ने इस यूनिवर्सिटी का नाम यंग इंडिया स्किल यूनिवर्सिटी रखा है। सीएम रेवंत रेड्डी ने कहा कि यूनिवर्सिटी को PPP मॉडल पर चलाया जाएगा। उन्होंने बताया कि इस यूनिवर्सिटी में 17 स्किल डेवलपमेंट कोर्सेज को मुतारिफ कराया जाएगा और कोर्सेज की तकमील पर सर्टिफिकेट्स अदा किए जाएंगे। उन्होंने कहा कि इब्तदाई तौर पर पहले साल 6 कोर्सेस के साथ 2000 तलबा का इंदराज किया जाएगा, जबकि मुस्तकबिल में मुख्तलिफ अजला में कॉलेज और तरबियती मराकज कायम करने का मंसूबा है। స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా 17 కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 17 కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. దీని నిర్వహణ కోసం PPP మోడల్ తీసుకొచ్చినాము. ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినాము. ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి, రెండవది ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆరవది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, 9 అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 10 రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, 11 ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, 12 రెన్యూవబుల్ ఎనర్జీ, 13 ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, 14 బ్యూటీ అండ్ వెల్నెస్, 15 మీడియా, గేమింగ్ అండ్ ఫిల్మ్, 16 ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, 17 డిజిటల్ డిజైన్. ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష 3 రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది. తర్వాత డిప్లొమా కోర్స్, వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం. ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు. డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు PhDలు చదవడానికి పునాదులు అవుతాయి. కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇంత మంచి ఆలోచనతోని అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే
ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బి లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన అధ్యక్ష. ఇవాళ 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష. భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అధ్యక్ష, సంవత్సరం కనీసం పడుతుంది. అందుకే ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదాపూర్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంవత్సరమే 6 కోర్సులలో 2000 విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దీనికి ఛాన్సలర్గా జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం अध्यक्ष। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने आज जुमेरात को जिला रंगारेड्डी कुंदुकूर मंडल के मीरखापेट में यंग इंडिया स्किल यूनिवर्सिटी का संग बुनियाद रखा। इस मौके पर रियासती वज़रा, अरकान असेंबली और काउंसिल और दीगर मौजूद थे। Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.